కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడు సైన్యంపై ఇలాంటి ప్రకటనలు చేయరంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. చైనా 2000 కిలోమీటర్ల భూభాగం ఆక్రమించుకుందని చెప్పడానికి ఆధారాలున్నాయా అని నిలదీసింది సుప్రీం. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని స్పష్టం చేసింది. 2020 గల్వాన్ సంఘర్షణల సమయంలో సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని భారత్ జోడో యాత్ర సందర్భంగా వరుస ప్రకటనలు చేశారు రాహుల్ గాంధీ. ఓ ఆర్మీ అధికారి తనకు ఈ విషయం చెప్పారన్నారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై లక్నో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు, అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పరువు నష్టం కేసులో విచారణ రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం రాహుల్ గాంధీకి ఉందని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన జస్టిస్ దీపంకర్ దత్తా, పార్లమెంట్లో అడగొచ్చు కదా, సోషల్ మీడియాలోనే ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అదే సమయంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం.